ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి, ఛాతీని పైకి, రెండు చేతుల్ని ఇలా నడుము పైన ఉంచండి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకోండి. ఛాతీని పైకి లేపండి, ఆపిపెట్టండి. నెమ్మదిగా శ్వాసను వదిలేయండి. మళ్ళీ నెమ్మదిగా శ్వాసను పీల్చుకోండి. ఛాతీని పైకి లేపండి, శ్వాసను వదిలేయండి. మళ్ళీ ఒకసారి శ్వాసని పీల్చుకోండి. మీ యొక్క ఛాతీని పైకి లేపండి, ఆపిపెట్టండి, శ్వాసను వదిలేయండి. ఇప్పుడు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీ యొక్క ఊపిరితిత్తుల నిండా శ్వాసని పీల్చుకోగలిగారు. అందుకే దీన్ని బాక్స్ బ్రీదింగ్ అని అంటాం. దాంతో మొదలెడుతూ సృష్టిక్రమం అని అంటాం, ఆ తర్వాత రక్షణాక్రమం. ఈ రెండింటిని ఎలా సమన్వయం చేయాలో ఈరోజు మనం చేద్దాం. మొట్టమొదలు టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్తో మొదలెడదాం. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా చేతులు నెమ్మదిగా కిందకి. సో మనం యోగా చేయాలి, వ్యాయామం చేయాలి, కానీ దాని ముందు ఆహారాన్ని కూడా సరి చేసుకోవాలి. ఆహారం అని అంటే తినేటువంటి ఆహారంలో పోషక పదార్థాలు ఉన్నాయా లేవా, స్థూలమైనటువంటి పోషక పదార్థాలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. కేవలం అన్నం తిన్నంత మాత్రాన, కడుపు నిండా తిన్నంత మాత్రాన అదంతా పిండి పదార్థాలు ఉన్నాయి, అందులో పోషక పదార్థాలు లేవు కదా, వాటిని సరి చేసుకోవాలి. సో మనం ఈ విధంగా ఎందుకు చేస్తున్నాం? బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికే కాదు, ఈ మజిల్స్ని ప్రిపేర్ చేస్తున్నాం, వామప్ చేస్తున్నామని తెలుసుకున్నాం. సో ప్రిపేర్ చేసిన తర్వాత నడుములో ఉండేటువంటి కండరాలని ఫ్రీ చేస్తూ ఈ విధంగా మనం ఈ విధంగా చేస్తూ మళ్ళీ ఒకసారి టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లకు వెళ్దాం. ఈ విధంగా చేసి లంగ్స్ కెపాసిటీని పెంచడానికి, మీ యొక్క ఇంపాక్ట్, మీ యొక్క బోన్ డెన్సిటీ పెరగడానికి, మజిల్ ప్రోటీన్ సింథసిస్ పెరగడానికి, మజిల్ యొక్క డెన్సిటీ పెరగడానికి బాక్స్ బ్రీదింగ్. ఇది మనం ఏంటి, టిబెట్లో గెస్ట్లు అతిథులు వస్తారు ఇంటికి. సో అతిథులు వచ్చినప్పుడు, సో ఇంట్లోకి అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ అని అంటాం. అవునా? అతిథి దేవతలాగా చూడాలి. ఎందుకని దేవతలాగా చూడాలి? ఎందుకంటే మీ ఇంటికి అతిథి వచ్చినప్పుడు దేవతలాగా చూస్తే బయటికి వెళ్ళి అందరికీ చెబుతాడు, మీరు ఎంత గొప్పవాళ్ళో చెప్తారు. తద్వారా మీకు ఎంతో సహాయం అందుతుంది. అందుకే అతిథి దేవోభవ అని అన్నారు. సో అతిథి దేవునితో సమానం. సో దేవుడు మీ ఇంటికి వస్తున్నప్పుడు ఏం చేయాలి? సో గాడ్స్, వెల్కమింగ్ ద గాడ్స్ అని అంటాం. సో ఓ గాడ్స్ కమింగ్ టు బ్లెస్ us. ఓ దేవతలారా మా ఇంట్లోకి రండి మమ్మల్ని ఆశీర్వదించడానికి. ఓ దేవతలారా మీరు అందరినీ ఆశీర్వదించడానికి, ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జీవరాశిని ఆశీర్వదించడానికి బయటికి వెళ్ళండి అని దీని అర్థం టిబెట్లో. సో దాన్ని ఎలా చేస్తారంటే ఇలా చేస్తారు. చూడండి, ఇలా చేతుల నుంచి Oh gods, come in to bless us. Oh gods, please go out to bless others. సో మన సంస్కృతి చాలా గొప్పది. ఆ సంస్కృతిలోనే అన్నీ ఉన్నాయి. మన పండుగల్లో మనం ఇలా ఎగురుతాం. ఎందుకని? ఆ బోన్ డెన్సిటీ పెంచడానికి, ఆ కణజాలానికి ప్రాణవాయువు పంపించడానికి, అన్నిటికీ పనికి వస్తుంది. అందుకే మనకి యోగా అనేది మన యొక్క దైనందిక జీవితంలోకి
ఎప్పుడో అది సంస్కృతిగా మారిపోయింది. కాకపోతే ఆ సంస్కృతిని మనం వదిలేసాం కనుక ఇప్పుడు మనకు ఆ సమస్యలు వస్తున్నాయి. అందుకే మన సంస్కృతి ఎంత గొప్పదో మనం అప్పుడప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు మూఢనమ్మకం అనేది మన సంస్కృతిలో అవకాశమే లేదు. దాని వెనక ఉండేటువంటి శాస్త్రీయత అవగాహన లేకపోవడం వల్ల మన యొక్క మూర్ఖత్వం వల్ల దాన్ని బ్లేమ్ చేస్తున్నాం. ఏమని? ఇది మూఢనమ్మకం. అసలు మూఢత్వం అనేది మన దేశంలో ఏ మూలనా లేదు. ప్రతిదాని వెనకాల అది విద్యతో కూడినటువంటి ఒక గొప్పనటువంటి యోగా విధానం మన యొక్క నిత్య జీవితంలోకి అది మన జీవితంలో ఒక దైనందిక భాగంగా నిత్య నైమిత్తిక కర్మంగా మారిపోయింది. ఆ విధంగా మార్చినటువంటి ఘనత మన పూర్వీకులది. అందుకే మనం ఏం వదిలినా కూడా సంస్కృతిని వదలకూడదు, మన ఆచార వ్యవహారాలని మనం వదలకూడదు. ఎందుకంటే అక్కడ ఆచారము కాదు, వ్యవహారం కాదు, దాని వెనకాల ఏముంది? విద్య. సో ఆ విద్యతో కూడినటువంటి అవగాహనతో కూడినటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం చేసేటువంటి టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ అయితే ఉంటుందో, ఇవి క్రాస్ అని అంటాం, ఇలా ఇలా. దీనివల్ల మీ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది. చాలామందికి పిల్లల్లో డిస్లెక్సిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి ఎప్పుడు కన్ఫ్యూజనే. ఎడమ అంటే కుడి కింద భావిస్తారు, కుడి అంటే ఎడమ కింద భావిస్తారు. ఎప్పుడు కన్ఫ్యూజనే. 1 2 3 అని అంటే కూడా తొందరగా కన్ఫ్యూజన్. అరిథమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ అంటే చాలా కష్టం వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ అనేది అసలు పనిచేయదు, చాలా తక్కువ పనిచేస్తుంది. లాజికల్ బ్రెయిన్ అనేది తక్కువగా పనిచేస్తుంది. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, క్రియేటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఇలాంటి విద్యార్థులు ఏంటంటే 9th 10th వరకు మామూలుగా ఉంటారు, కానీ ఆ తర్వాత వాళ్ళు విద్యలో చాలా రాణిస్తారు, చాలా సక్సెస్ఫుల్ అవుతారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ దగ్గర నుండి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, సో వాళ్ళందరూ డిస్లెక్సికే. అంటే చిన్నప్పుడు వాళ్ళంతా చవటలు, కానీ పెరిగిన తర్వాత వాళ్ళు అమోఘమైనటువంటి నోబెల్ ప్రైజ్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళకి ప్రైజెస్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క క్రియేటివిటీ అలా ఉంటుంది. సో ఆ యొక్క సమన్వయ లోపాన్ని, ఆ యొక్క లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ని, ఆ కోఆర్డినేషన్ అని అంటాం. దాన్నే కాగ్నిటివ్ ఎబిలిటీస్ అని అంటాం. సో కోఆర్డినేటింగ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అయితే ఉంటాయో, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అయితే ఉంటాయో, సో మన సంస్కృతిలో మన కల్చర్లో చాలా ఉన్నాయి. నువ్వు బొట్టు పెట్టుకోవాలి, సో నీ చూపుడు వేలిని ఇలా పెట్టి ఇలా సరిగ్గా నోటి మధ్యలో మీ పిల్లలకి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. అయ్యా నువ్వు బొట్టు పెట్టుకో, పిల్లోడికి చేతిలో బొట్టు పెట్టండి, బొట్టు పెట్టుకో. ఆ సెంటర్లో పెట్టుకుంటున్నాడా, ఇక్కడ పెట్టుకుంటున్నాడా, ఇక్కడ పెట్టుకుని, దానివల్ల మీకు తెలిసేది ఏంటంటే వాడి బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, వాడి యొక్క కోఆర్డినేషన్ అనేది బాగా ఉందా లేదా, వాడి యొక్క కాగ్నిటివ్ కోఆర్డినేషన్ అనేది సరిగ్గా ఉందా లేదా, వాడి యొక్క జీపీఎస్ అనేది సరిగ్గా ఉందా లేదా తెలుస్తుంది. అంతేకాదు మన మంచినీళ్ళు తాగుతాం, మంచినీళ్ళు ఎలా తాగాలి? నోట్లో పెట్టుకొని తాగాం. మన సంస్కృతి ఏంటి, మన కల్చర్ ఏంటి? నీళ్ళని ఇలా తీసి పైనుండి ఇలా పోస్తాం. ఎంత కోఆర్డినేషన్ ఉండాలి అంటే ఏ ఎత్తులో నుండి. అందుకని మీ పిల్లలకి ఏం నేర్పించాలి? మంచినీళ్ళు పైనుండి తాగటం. దాంట్లో బ్రెయిన్ ఎంతో ప్రోగ్రామింగ్ జరుగుతుంది. హిప్పోకాంపస్ ఏరియా దగ్గర నుండి మీ యొక్క స్పేషియల్ ఏరియాస్ అయితే బ్రెయిన్లో ఉంటాయో ఆ ఏరియాస్ దగ్గర నుండి, మెమరీ ఏరియాస్ దగ్గర నుంచి ప్రతి ఏరియా యాక్టివేట్ అవుతుంది. అందుకని నేను చెప్పాను కదా, మన ఆచార వ్యవహారాల్లో ఎక్కడ లోపం లేదు. సో మనం బొట్టు ఎందుకు పెట్టుకోండి? ప్రతిరోజు చెయ్యితో మనం బొట్టు పెట్టుకోవాలి. మిర్రర్ అవసరం లేదు, కరెక్ట్గా నీ ఏళ్ళు అక్కడికే వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళాలి. అలాగే నీ బుగ్గ మీద ఇలా, నీ చెంప మీద ఇలా పెట్టుకున్నావా లేదా? చిన్నప్పటి నుండే మనం ఈ అలవాటు ఎందుకనంటే వాడి యొక్క బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా. అందుకే మనం అన్నం తిన్నా కూడా చేతి వేళ్ళతో తింటాం. ఎందుకని? ఈ చేతి వేళ్ళకి మీ బ్రెయిన్కి నర్వస్ సిస్టమ్కి దగ్గర సంబంధం ఉంది మనకి. అందుకని ఇప్పుడు సో అలాంటి కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ యోగాలో ఎన్నో ఉంటాయి. అంతేకాదు మన నిత్యం మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు ఆడాలా గేమ్స్? ఇలా ఇలా వెళ్ళాలా, ఇలా ఇలా వెళ్ళలేరా లేదా? ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి చేశారా లేదా? ఎందుకని? ఆటలు ఎవరు నేర్పించారు? అవి మన సంస్కృతిలోకి ఎలా వచ్చాయి?
నీ బ్రెయిన్ ప్రోగ్రామింగ్, ఆ పిల్లోడి యొక్క ప్రోగ్రామింగ్ ఈ విధంగా మనకి నేర్పించారు. కోఆర్డినేషన్, జామెట్రీ, వాడి యొక్క మొత్తం కణజాలానికి వాడి యొక్క ప్రతి న్యూరాన్ని ఆ విధంగా ఫైర్ చేశారు. అవన్నీ మర్చిపోయామండి, అవునా? సో వాటిలలో ఎంతో విశిష్టత ఉంది, అవునా? అంతేకాదు, ఎలా వెళ్తాం, మీరు చిన్నగా ఉన్నప్పుడు గెంతారా లేదా? మరి మీ పిల్లల్ని ఇప్పుడు ఎందుకు మానిపించారు? మీ పిల్లలు ఎగురుతూ ఉంటే ఇప్పుడు వద్దురా, కూర్చోరా, చదువుకోరా అని చెప్తారు. వాడు బ్రెయిన్కి ఎక్సర్సైజ్ మానేస్తారు మీరు. వాడికి అందుకే టెన్షన్. అంటే వాడికి టెన్షన్, అంటే టెన్షన్. అంటే వాడు ఫెయిల్ అవుతే సూయిసైడ్లు. ఏంటండి? ఎందుకని? వాడి యొక్క మానసికంగా వాడు అంత బలహీనంగా తయారయ్యాడు. అందుకే పిల్లలకి ఈ విధంగా ప్రోగ్రామ్ చేసేటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయో మన సంస్కృతంలో, మన ఆచారాల్లో, వాటిని మనం ఎప్పుడు మానేయకూడదు. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయని అబ్బా ఇంట్లో ఉండేవాడు గొడవ చేస్తాడని మళ్ళీ ఎక్కడికో పంపించడం, అలా కాదు నాయన. ఇంట్లో ఉండి వాడికి ఈ విధంగా అన్నీ నేర్పించాలి. తద్వారా వాడి యొక్క బ్రెయిన్ ప్రోగ్రామ్ అవుతుంది. వాడు ఎంతో ఉల్లాసంగా ఉంటాడు. న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ చక్కగా ఉంటాయి. వాడి మెమరీ చక్కగా ఉంటుంది. వాడి యొక్క అవగాహన చక్కగా ఉంటుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది. రియాక్ట్ కాడు, స్ట్రాంగ్గా ఉంటాడు. అందుకే టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో ఇలా చేస్తుంది. చూడండి, ఈ కాల్ వెళ్ళినప్పుడు ఈ చెయ్యి, చూడండి, ఈ కాల్ వెళ్ళినప్పుడు ఈ చెయ్యి ముందుకి, రెండు చేతులు ఆపోజిట్, ఈ విధంగా, ఈ విధంగా ముందు నుండి వెనక్కి, వెనక నుండి ముందుకి. చూడండి, నేను రివర్స్లో వెళ్తాను, మీరు మొదట్లో రివర్స్లో వెళ్ళటం కష్టమేమో. కావాలంటే తిరగండి, ఎందుకంటే కార్ డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు ఫస్ట్ ఫార్వర్డ్ డ్రైవింగే నేర్చుకుంటారు, ఆ తర్వాత లాస్ట్కి రివర్స్ ఎలా తీసుకోవాలో నేర్పిస్తాడు. అలాగే యోగాలో కూడా అసలు ఫ్రంట్కి వెళ్ళాలి, రివర్స్లో కూడా వెళ్ళాలి. కానీ మొదట్లో కష్టం కనుక ఇలా తిరిగి మళ్ళీ సో ఈ యోగా, ఈ టెక్నాలజీ, సనాతన ధర్మం అనేది మామూలు విషయం కాదయ్యా. సో ఎందుకనంటే ఇదంతా మనసుకి ఇచ్చే శిక్షణాన్ని ఎన్నోసార్లు చెబుతాను, అవునా? ఇదంతా ఏకాగ్రత గురించి, కాన్సన్ట్రేట్, సమాధి, ఎన్లైటన్మెంట్, సింగులారిటీ, పరబ్రహ్మ, అల్లా, తౌహీద్ అని ఎందుకు చెప్తామయ్యా? సో ఈ ఫిజికల్ యాక్టివిటీకి నువ్వు చేసే ఆసనానికి దానికి సంబంధం ఏంటో చెప్తున్నాను. నీ మెమరీకి, నీ మైండ్ షార్ప్గా ఉందా లేదా, సాత్వికంగా ఉందా, తామసికంగా ఉందా, డల్గా ఉందా, డల్ మైండెడా, అవునా? ఎప్పుడు ఆ కోరిక ఈ కోరికతో ఎప్పుడు అజిటేటెడ్గా ఉందా, రాజసిక్ మైండా, లేకపోతే నీ మైండ్ చాలా అబ్సల్యూట్లీ బ్యాలెన్స్డ్గా ఉందా, సాత్విక్ మైండా అనేటువంటి విషయం నీ ఎక్సర్సైజ్, నువ్వు చేసేటువంటి ఎక్సర్సైజ్ని బట్టి ఉంటుంది. నువ్వు ఇలా ఇవన్నీ వేసావు, అవన్నీ రాజసికత్వాన్ని పెంచేవి, అవన్నీ కామ్నెస్ ఇచ్చేవి కాదు, అవన్నీ ఎక్సైట్మెంట్ ఇచ్చేటువంటి, అవుట్ ఆఫ్ బాడీ ఆఫ్ స్టెబిలిటీ పని చేస్తున్నామంటే అవన్నీ ఎక్సైట్మెంట్ ప్రొడ్యూస్ చేసేవి. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో? మీరు చిన్నప్పుడు మీరు తాడు వేయాలా, అవన్నీ మర్చిపోయామండి, మీకు తెలుసా? సో స్విమ్మింగ్ కంటే పవర్ఫుల్ హాపింగ్. హాపింగ్ ఎందుకయ్యా అంటే 100% మజిల్ వర్క్ అవుతుంది. దానికంటే పవర్ఫుల్ యోగా, ఈ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్. ఎందుకని హాపింగ్ చాలా పవర్ఫుల్? అందులో లేని ఎక్సర్సైజ్ ఫిజియాలజీ లేదు, అందులో లేని కెమిస్ట్రీ లేదు, అందులో లేని ఇంజనీరింగ్ లేదు. సో అందులో మొత్తం పొటెన్షియల్ ఎనర్జీని ఈ విధంగా జంప్ చేసినప్పుడు, మీరు చెప్పాను కదా, ఇలా చూసారా ఎంత ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది చూసారా? మళ్ళీ లైన్ ఆఫ్ గ్రావిటీ, నా చూడండి ఎగిరినప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీకి నా సెంటర్ ఆఫ్ మాస్ ఎంత కిందికి వెళ్తుంది, మళ్ళీ నేను జంప్ చేసినప్పుడు ఎంత దూరంగా వెళ్ళింది, మొత్తం నా యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎంత దూరంగా, ఎంత యాక్సిలరేషన్ ఉంది, ఎంత కన్వర్ట్ చేశాను, ఎంత పొటెన్షియల్ ఎనర్జీని, ఎంత జడత్వాన్ని ఎంత సాత్విక గుణంగా మార్చాను. సో ఇది యోగా యొక్క శాస్త్రీయత. అందుకే సాధన చేస్తే, అవగాహన ఉంటే ఇవన్నీ
మనకు అర్థం అవుతాయి. సో ఇప్పుడు మన శరీరాన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చేసాం వీరభద్రాసనం. ఇలా కుడి పాదాన్ని ముందుకుంచి ఎడమ పాదాన్ని వెనక్కి ఉంచి 2 చేతుల్ని ఉంచి వీరభద్రాసనం. ఇలా చేతిని ముందుకుంచి లంగ్స్ని ఫోర్స్డ్ ఎగ్జహలేషన్ అని అంటాం. సో లంగ్స్ యొక్క కెపాసిటీని 100% యూజ్ చేసుకోవాలంటే ఇలాంటి ఇంటర్వెల్ ఫోర్స్డ్ ఎగ్జహలేషన్ అనేది అవసరం. శ్వాసను పీల్చుకోవాలి, వదిలేస్తూ చూడండి. ఒక చెయ్యి ఇలా, ఒక చెయ్యి ఇలా. ఇది బాక్సింగ్ కాదు. బాక్సింగ్ చేసే విధానం వేరు. అవన్నీ మొదలైంది యోగా నుండి. ప్రతి మార్షల్ ఆర్ట్స్, కరాటేనే కావచ్చు, జూడోనే కావచ్చు, తాయిచీయే కావచ్చు, అవునా, ఏ క్విడాంగే కావచ్చు, అవునా. సో ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా మొదలైంది యోగా నుండి. ఇప్పుడు శ్వాస పీల్చుకోండి, బాక్స్ బ్రీదింగ్ చేయండి. మీరు లంగ్స్ నిండా పీల్చుకోగలిగారా లేదా చూడండి. అంతేకాదు మీ టెస్టోస్టెరాన్ ఆండ్రాయిడ్ రిసెప్టార్ యాక్టివేట్ ఎలా చేస్తే చూడండి. ఇప్పుడు ఇలా చేయండి మీరు ఒకసారి. ఎంత బలం వస్తుందో చూడండి. మీ కండరాలు అనేవి ఎలా సంకోచిస్తాయో చూడండి. అంటే ఎనబాలిక్ యాక్టివిటీ ఎంత పెరుగుతుందో చూడండి. ఎక్సర్సైజ్ అంతా కూడా ఎనబాలిక్ అంటే కొత్త కణాలని సృష్టించటం. సృష్టిక్రమం అంటేనే కొత్త కణాలను సృష్టించటం. లేకుంటే ఉన్న కణాలే చచ్చిపోతున్నాయి, అందుకే వ్యాధులు వస్తున్నాయి. సో ఎనబాలిక్ అంటే ఏంటి? యోగా అనేది ఎనబాలిక్ అంటే కొత్త కణాలని, కొత్త న్యూరాన్స్ని జనరేట్ చేయడం. చూశారు కదా, ఇలా ఏ కాలు ముందుకుందో ఆ చేయిని మీ భస్త్రికల కంటే 100% పవర్ఫుల్. చూడండి, శ్వాసను పీల్చుకోండి. ఇలా చేతులు పెట్టి ఛాతీని పైకి లేపండి. ఎంత శ్వాస పీల్చుకోండి. 6 లీటర్లు కాదు కదా, ఇప్పుడు 12 లీటర్లతో నింపగలరు మీరు. డయాఫ్రమేటిక్ బ్రీదింగ్. ఇప్పుడు చూడండి, ఆండ్రాయిడ్ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేయటం. ఈ కండరాలన్నింటిలో కొత్త కణాలని ఉత్పత్తి చేయటం. ఎనబాలిక్ యాక్టివిటీ పెంచడం. ఏం చేస్తాం దానికి? చూడండి, దీన్ని ప్లాంటార్ ఫ్లెక్షన్ అని అంటాం. ఇప్పుడు చూడండి, ఇలాంటి ప్రోగ్రాం చూసి నాతో పాటు ఇలా గంతులు వేస్తే నువ్వు కూడా శుభ్రంగా హీరోలాగా తయారవుతావు, అవునా. సో అందుకని అలా కావాలి అని అంటే నీ వయసు పక్కన పెట్టు, అవునా. సో మనం తినడానికి వచ్చిందనుకో మన వయసు దగ్గరికి రాదు. ఎంటర్టైన్మెంట్, సినిమాకి వెళ్దామా, సో పోనీ షాపింగ్కి వెళ్దామా, తయారు. టీవీ చూద్దామా, తయారు. అది యువకులు చూడాలి. యువకులకు కూడా ఇంట్రెస్ట్ లేదా టీవీ చూడాలని. మరి వృద్ధాప్యంలో మనకెందుకు టీవీ చూడటం? ఎక్కడ ఉండాలి ఆ హుషారు? సో ఫిట్నెస్కి ఉండాలి. అందుకని ఇలా యోగా ప్రోగ్రాం చూస్తూ నాతో పాటు గెంతులు వేశారనుకోండి, ఈ ప్రోగ్రాం అయిపోయేలో కూడా మీరు నన్ను వెతుకుంటూ వస్తారు. సార్ మా జీవితమే మారిపోయిందని అంటారు. అవునా, కాళ్ళు చేతులు ఆడని స్థాయిలో నుండి సార్ ఈరోజు అసలు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు సార్, అసలు ఎంత యాక్టివ్గా ఉన్నాను సార్, అసలు 20 సంవత్సరాల వయసులో కూడా మాకు ఇంత యాక్టివిటీ లేదని మీరే చెప్తారు. ఒకటి ఆహారం, రెండవది పోషక పదార్థాలు, మూడవది ఏ వ్యాయామం చేయాలో ఆ వ్యాయామం చేయాలి. అంతేగాని తగుదనమ్మా అని 70 సంవత్సరాల వయసులో నేను జిమ్కి వెళ్తాను, నెక్కర్ వేసుకొని నేను పోటీ పడతాను, నీకు అర్థం కావట్లా, అవునా. ఇదేదో పెళ్లి రోజు, అవునా, నీ కొడుకు పెళ్ళికి నీకెందుకయ్యా డై కొట్టుకోవడం? సో జుట్టు అంతా ఆ తెల్లగా అయిపోయినటువంటి జుట్టుకు మొత్తం నంగేసుకొని ఆ తర్వాత గుడ్డలని, అవునా, కొత్తగా టై వేసుకొని మంచిగా, అవునా, మేకప్ నీకెందుకయ్యా మేకప్? నా పిల్లలకి మ్యారేజ్ ఎవరైనా వస్తే నిన్ను చూసి వాళ్ళు భ్రమపడకూడదుగా, నువ్వు పెళ్లి కొడుకో అదే నీ కొడుకు పెళ్లి కొడుకు అని వాళ్ళకు కూడా అనుమానం. ఆ పోటీ ఎందుకయ్యా? శరీరంలో పటుత్వంతో పోటీ ఉండాలి, స్వస్థతో పోటీ ఉండాలి, కానీ ఈ రూపంతో దేనికయ్యా?
సో అందుకే గ్రేషియస్ ఏజింగ్ అని అంటారు. పూర్వకాలంలో మన తాతలు అలా వేసారయ్యా. సో చూడగానే తెలిసిపోయేది, ఓ వీడి తండ్రి వీడి తల్లి, వీళ్ళు పిల్లలు. సో పిల్లల మ్యారేజ్ ఏదో వాళ్ళకి కూడా పెద్ద అలంకారం ఏదో చేసేది, పెళ్లి రోజే వాళ్ళకి అలంకారం, మిగతా రోజులు మామూలు. సో తల్లిదండ్రులకి ఇప్పుడు పిల్లల కంటే మొదలు తల్లిదండ్రుల షాపింగ్ ఎక్కువైపోయింది. ఏం చెప్తామా, ఇంకా వ్యవహారం సంస్కృతి మారుతుంది. సో మనం యోగా అనేది దేనికయ్యా అంటే స్వస్థత గురించి. స్వస్థతగా ఉండాలి, యాంటీ ఏజింగ్. గంతులు వేయాలి, డ్రెస్ వేసుకొని మీ యొక్క హెయిర్కి వెంట్రుకలకి రంగు పూసినంత మాత్రాన రాదు కదా. లోపల అన్ని రోగాలు, పైన వెంట్రుకలకి రంగు పూస్తే ఏమొస్తాయి, ఇంకా ఆ రంగు వల్ల రోగాలు వస్తాయి. అవునా? అందుకని అలా కాకుండా మన నిజంగా కూడా స్వస్థత అనేది లోపల, తథా ద్రష్టు స్వరూపేవస్థాన, మన యొక్క స్వస్థత అనేది లోపల నుండి రావాలయ్యా. నువ్వు నిజంగా కూడా అంత ఆరోగ్యంగా కనపడాలయ్యా. రంగులు వేసుకొని గుడ్డలు వేసుకొని యంగ్గా ఏది యువకునిలా కనపడడం కాదయ్యా. నిజంగా కూడా అలా ఉండాలి. నీ శరీర దారుఢ్యం అనేది అలా ఉండాలి. ఇది యోగా యొక్క ప్రక్రియ. సో ఆ విధంగా తయారు చేసేటువంటి, మీరేమీ అనుకోకూడదు. కొంచెం ఇలా అంటేనే కదా మరి మీకు అర్థమయ్యేది. ఇది పూర్వాశ్రమ స్టైల్ అని. అంటే పూర్వాశ్రమాల్లో గురువు గారు ఇలాగే చెప్పేది. మీ గ్రాండ్ ఫాదర్ ఎలా చెప్తాడని, గురువు అంటే మీ గ్రాండ్ ఫాదర్. సో గ్రాండ్ ఫాదర్ ఎలా చెప్తాడు, మన తాతలు ఎలా చెప్తాడు, నేను కూడా మీకు అలాగే చెప్తాను. యోగా అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం కనుక ఆ సాంప్రదాయాన్ని నేను చెప్తున్నప్పుడు నేను ఏ విధంగా నేర్చుకున్నాను మీకు ఆ విధంగా చెప్పడం నా విధి. ఆపి గురు కాలే వచ్చేదా, ఒక గురు సాంప్రదాయం నుండి ఏ విధంగా బోధించబడుతుందో యోగా, ఆ విధంగా బోధించడమే నా యొక్క కర్తవ్యం. అవునండి. సో మరి ఈరోజు టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లు ఇవన్నీ నేర్చుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు టిబెటియన్ 5 రైట్స్ ఆఫ్ టిబెటియన్ దానికి కూడా వెళ్దాం. చెప్పాను కదా, అవి చేస్తారంటే పర్ఫెక్ట్లీ ఫిట్ ఉంటారు మీరు. సో మీరు నేర్చుకున్నటువంటి విషయాలు, నేర్చుకోబోయేటువంటి విషయాలు ఆల్రెడీ అందరూ చేసేది, మీరు ఏం చేస్తారే, తక్కువ సమయంలో ఎక్కువ లాభం వచ్చేటువంటి వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా అండి? సో వాటిని మనం రాబోయేటువంటి దాంట్లో మనం ప్రిపేర్ చేయొచ్చు. కానీ ఈ లోపల ఈ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో సృష్టి క్రమంలో చేసాం కదా. ఇప్పుడు మనం రక్షణా క్రమంలో చేసేటువంటి సృష్టి క్రమం, విన్యాస క్రమంలో చేసే సృష్టి క్రమంలో ఒక రౌండ్ వేద్దాం. శ్వాసను పీల్చుకుంటూ చేతులు పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా కిందకి, నమ్మ మోకాల్ని, ఎడమ కాల్ని వెనక్కి, కుడి కాల్ని వెనక్కి. చూడండి, ఇదే రక్షణ క్రమం అనుకోండి. ఇలా కాసేపు ఉండండి. 1 2 3 4 5 6 7. మళ్ళీ కిందకి వెళ్ళండి. మళ్ళీ శ్వాసను పీల్చుకోండి, నెమ్మదిగా ఇలా పైకి రండి. 1 2 3 4 5 6 7. నెమ్మదిగా చూడండి, ఇలా వెనక్కి రండి. మళ్ళీ నెమ్మదిగా మోకాళ్ళని పైకి ఎత్తండి. 1 2 3 4 5 6 7. దీన్ని రక్షణ క్రమం అండి. ఇలా 7 వరకు గణిస్తూ చేసేటువంటిది. నెమ్మదిగా వెనక్కి ఇలా రండి, నెమ్మదిగా రండి, మోకాల్ని ఫ్రీ చేయండి. చూసారా, ఇప్పుడు మీ శరీరంలో ఉండేటువంటి కండరాలు బలాన్ని ఎలా పొందేవి చూసారా, మీకే తెలుస్తుంది. సో ఒక్క రక్షణ క్రమం చేస్తేనే చూడండి ఎంత ఎనబాలిక్ యాక్టివిటీ ఉందో చూడండి. ఇప్పుడు సృష్టి క్రమంలో చేద్దాం. చూడండి, ఇలా శ్వాసని పీల్చుకోండి, వదిలేయండి, నెమ్మదిగా అలా వెళ్ళలేరు, నెమ్మదిగా ఇలా వెళ్ళండి, నెమ్మదిగా వెనక్కి, నెమ్మదిగా అబ్బా అయ్యో అంటూ వెళ్ళండి, ఏం పర్వాలేదు. మరి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ కిందకి వెళ్ళండి. ఇలా వెళ్ళలేదు, ఇలా వడవండి, వద్దని చెప్పలేదు కదా, మీ వల్ల రానప్పుడు ఏం చేస్తామండి. నెమ్మదిగా మళ్ళీ ఇలా చూడండి, మళ్ళీ ఇప్పుడు ఇలా పైకి. దీన్ని ఏమంటాం, అతి చతురంగ దండాసనం. ఇలా చేయలేకపోయారు, ఇలా మళ్ళీ పీల్చుకోండి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి, పీల్చుకోండి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా పైకి. చూడండి, ఎడమ వైపుకి కుడివైపుకి, ఎడమ వైపుకి కుడివైపుకి, ఎడమ వైపు కుడివైపు. మీరు చేయగలరు. మోకాళ్ళని ఎత్తండి, మోకాళ్ళని ఆనించకండి, ఎడమ వైపుకి కుడివైపు. నెమ్మదిగా మళ్ళీ మీ మోకాళ్ళని వెనక్కి, చేతుల మధ్య గుండా వెనక్కి చూస్తూ నెమ్మదిగా ముందుకి గెంతండి. ఇలా అలా సార్ మేము అలా ఎలా వస్తాం సార్, కప్పలాగా దూకడం అని అంటారు, తెలుసా అండి సార్? అలా మీ చేతుల మధ్యలోకి ఎలా అవుతుంది సార్, కప్పలాగా దూకడం. దీని ఏమంటాం, లీప్, ఫ్రాగ్ లీప్ అని అంటాం, అవునా? సో మండూకంలాగా గెంతటం అని అంటాం, మండూకాసనం అని అంటాం. ఏం చేస్తామండి, మరి కాళ్ళ దగ్గరికి రావు కదా. నాలాంటి వాడైతే ఇలా చేయొచ్చు, ఇలా నెమ్మదిగా కొంచెం చేతుల్ని ఫ్రీ చేసుకోండి.
చూసారు, 2 రౌండ్లు వేస్తే చాలే. సో మొత్తం ఫ్యాట్ అంతా రోజంతా డిజాల్వ్ అవుతూనే ఉంటుంది. రక్షణ క్రమం అంటే ఏంటి? నీ మెటబాలిజాన్ని స్విచ్ చేసేది, మైటోకాండ్రియాని పెంచేది, క్రెబ్స్ సైకిల్ని యాక్టివేట్ చేసేది, శరీరంలో ఉండే కొవ్వుని కరిగించేది. ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది కానీ ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. కొవ్వు ఎప్పుడు కరుగుతుందని చెప్పాను? ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ ఎంత తగ్గుతూ ఉంటే కొవ్వు కరగడం అంత ఎక్కువ అవుతుంది. ఎక్సర్సైజ్ ఎంత ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి కానీ కొవ్వు కరగడం తగ్గుతుంది. గ్లైకోజన్ మండిస్తాం, క్రియాటిన్ ఫాస్ఫేట్ మండిస్తాం, తద్వారా మళ్ళీ కొవ్వు కరిగి ఒకవేళ నువ్వు తినకుంటే మనం ఎక్కడ ఊరుకుంటామండి? అవునా? ఖర్చు చేసే 500 క్యాలరీలు అయితే తినే అబ్బోయి వాళ్ళు చాలా పని చేశారని మళ్ళీ 2 పిజ్జాలు తింటివి, 2 బర్గర్లు తింటివి, 4 ఇడ్లీలు ఎక్కువ తింటివి, 2 దోశలు ఎక్కువ తింటివి. అవునా? సో ఖర్చు చేసిందేమో 500 కిలో క్యాలరీలు, వేసిందేమో 1000 కిలో క్యాలరీలు. మన జమా ఖర్చాలి. ఇంకా ఫ్యాట్ ఎక్కడ డిజాల్వ్ అవుతుందయ్యా? వీడు ఏమనుకుంటాడంటే జిమ్కి వెళ్ళి పరిగెత్తి చెమటలు గారి, ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, చెమటలంతా గారి, అవునా, అబ్బా మొత్తం ఎండాకాలం మొత్తం అన్నీ చచ్చిపోయిన, అబ్బా ఇవాళ మస్తు పని చేసినాను అనుకుంటాడు. వచ్చి అక్కడ కూర్చొని 50 గుడ్ల, లేకుంటే 20 దోశల, లేకుంటే 10 ఇడ్లీలా అయిపోయి ఇంకా కొవ్వు ఎక్కడ కరిగినాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెమటలు వచ్చినాయంటే నువ్వు బర్న్ చేసింది ఏంటా అంటే క్యాలరీలు, గ్లైకోజన్ మండిచ్చావు. నువ్వు ఫ్యాట్ బంధించలా. ఫ్యాట్ అసలు బర్న్ కాదు. ఫ్యాట్ బర్న్ కావాలంటే రాత్రి పడుకుంటే నిద్ర మంచిగా పోతే అప్పుడు ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఈ రోజంతా ఇలా రక్షణ క్రమంలో వేస్తే రోజంతా ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే కొవ్వు కరిగిపోతుంది. పరిశోధనలే చెప్తున్నాయ్యా, అర్థమైందా? సో ఇండైరెక్ట్గా ఫ్యాట్ డిజాల్వ్ చేయాలంటే సృష్టి క్రమం, డైరెక్ట్గా ఫ్యాట్ డిజాల్వ్ చేయాలంటే రక్షణ క్రమం. సో యోగులు వాళ్ళంతా బుద్ధులు అని అంటే మందబుద్ధి కాదు. సో వాళ్ళు నిజంగా కూడా చాలా విజ్డమ్ ఉంది వాళ్ళకి.